ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో పర్యటించనున్నారు. నెల్లూరు పాలెంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొని గిరిజనుల సమస్యలు తెలుసుకుంటారు. అనంతరం మేడే సందర్భంగా కార్మికులతో చంద్రబాబు ముఖాముఖి సమావేశం నిర్వహిస్తారు. అటు ఏపీలోని 175 నియోజకవర్గాల్లోనూ ఎంఎస్ఎంఈ పార్కులను అభివృద్ది చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పం సిద్దించే దిశగా తొలి అడుగు పడింది. ఏపీలోని 11 నియోజకవర్గాల్లో అభివృద్ది చేసిన 11 పారిశ్రామిక పార్కులను, ఒక ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ను కార్మిక దినోత్సవం కానుకగా నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నారంపేటలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఇవాళ ప్రారంభించనున్నారు. నారంపేటలో 55 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ది చేసిన పార్కుతో పాటు అనకాపల్లి, పీలేరు, రాజానగరం, బద్వేల్, గన్నవరం, పాణ్యం, డోన్, దర్శి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో అభివృద్ది చేసిన ఎంఎస్ఎంఈ పార్కులను ఎలమంచిలి నియోజకవర్గం రాంభిల్లిలో ఏర్పాటు చేసిన ఎఫ్ఎఫ్సీని సీఎం వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు నెల్లూరు జిల్లాలో పర్యటించబోతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆయన జిల్లాకు రావడం ఇది రెండోసారి కూడా గతంలో ఆత్మకూరులో పర్యటన సాగించారు. రెండోసారి కూడా మెట్ట ప్రాంతానికి ప్రాధాన్యం ఇస్తూ ఆత్మకూరులోనే పర్యటిస్తున్నారు. 10 రోజులుగా ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్వయంగా ఏర్పాట్లన్నీ కూడా పర్యవేక్షిస్తున్నారు. సీఎం చంద్రబాబు మొదటగా హెలిప్యాడ్కి చేరుకుంటారు. బాలికల గురుకుల పాఠశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడి నుంచి ముందుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. పలువురు ఇళ్లకు వెళ్లి నేరుగా సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ చేయబోతున్నారు. ఆ తర్వాత ఏపీ వ్యాప్తంగా కూడా ఎంఎస్ఎంఈ పార్కులు ఏపీఐఐసి తరఫున ఏర్పాటు చేయబోతున్న 50 పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. 2047 విజన్ ప్రకారం చంద్రబాబు ప్రతి ఇంట్లో కూడా ఒక పారిశ్రామికవేత్త ఉండాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఆ క్రమంలో త్వరలో ఏపీలో మొత్తం 50 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయబోతున్నారు. దానికి సంబంధించి ఆత్మకూరులో ముందుగా ఎంఎస్ఎంఈ పార్కుని ఆయన ప్రారంభించబోతున్నారు. అలాగే అక్కడే దాదాపు 200 మంది చిన్న తరహా ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరితో కూడా సమావేశం నిర్వహించి వాళ్ళ సమస్యలు, పారిశ్రామిక అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపైన ఆయన సమీక్షించబోతున్నారు. అలాగే అక్కడ భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఈరోజు మేడే సందర్భంగా కార్మికులు వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి వాళ్ళ సమస్యలు కూడా తెలుసుకోనున్నారు. ఆ తర్వాత ప్రజావేదిక ఏర్పాటు చేసి అంటే ఆత్మకూరు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యల్ని నేరుగా ఆయన తెలుసుకోబోతున్నారు. అలాగే ప్రజలకి అవసరాలు కూడా గుర్తించే అవకాశం ఉంది. చివరిగా కూటమి ప్రభుత్వం సంబంధించి అంటే టీడీపీ నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశం కాబోతున్నారు. పార్టీ శ్రేణుల్లో కూడా కొన్ని సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున చిన్న కార్యకర్త దగ్గర నుంచి పెద్ద నాయకుల వరకు అందరితో కూడా నేరుగా ఆయన ముఖాముఖిలో పాల్గొని వాళ్ళ సమస్యలు తెలుసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద ఈరోజు చంద్రబాబు షెడ్యూల్ బిజీగా సాగనుంది. 11 గంటలకి సుమారు 11 గంటలకి ఆయన చంద్రబాబు ఆత్మకూరుకు రానున్నారు. దాదాపు సాయంత్రం 4:50 వరకు 4:30 నుంచి 5 వరకు కూడా ఆయన పర్యటన సాగనుంది. ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా షెడ్యూల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆయనతో పాటు పలువురు మంత్రులు కూడా ఈ పర్యటనలో పాల్గొనబోతున్నారు. ఈ చంద్రబాబు పర్యటనతో ఆత్మకూరులో అభివృద్ధికి మరింతగా బాటలు పడతాయనే చర్చలు సాగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా అదేవిధంగా ఆకాంక్షిస్తూ ఉన్నారు. చంద్రబాబు రెండోసారి ఆత్మకూరు రావడం పట్ల ఆత్మకూరు ప్రజలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చినప్పుడు సమస్యలకు సంబంధించి దాదాపు 1000 కోట్లకు పైగా ఆయన హామీలు ఇవ్వడం జరిగింది. ఆ పనులన్నీ ప్రారంభమై కొనసాగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో మళ్ళీ చంద్రబాబు ఆత్మకూరు రావడం చాలా ఆనందదాయకమని, ఈసారి ఇంకా మరిన్ని వరాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అభివృద్ధికి సంబంధించి మరిన్ని నిధులు కూడా హామీలు ఇచ్చే అవకాశం ఉందని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. మొత్తం మీద మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కలెక్టర్ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్ వీళ్ళంతా కూడా ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 1000 మంది పోలీసులతోటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ఫ్రెండ్లీ పోలీసు తరహాలో అందరూ కూడా నడుచుకోవాలని చెప్పి ఇప్పటికే పోలీసు సిబ్బందికి ఎస్పీ కృష్ణకాంత్ సూచించడం జరిగింది. దాదాపు 1000 మంది
పోలీసులు భద్రతలో పాల్గొనబోతున్నారు. అలాగే రెవెన్యూ అధికారులు వీళ్ళందరూ కూడా మిగిలిన ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈ పర్యటనలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీద ఆత్మకూరుకు సంబంధించి ఇది ఒక వెనకబడిన ప్రాంతం. ఈ రోజు మంచి హామీలు చంద్రబాబు నుంచి వస్తాయని అధికార వర్గాలు, ప్రజలు, రాజకీయ పక్షాలు అందరూ కూడా ఆశిస్తున్నారు. ఇది కొన్ని పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ షాహిద్ కుమార్తో మహేష్ బాబు, ఏబిఎన్ ఆంధ్ర.